ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను అనే యూట్యూబ్ ఛానల్కు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మార్చి 1, 2019 ఈరోజు దేవుని వాగ్దానం. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మానుసారముగా నడుచుకున్నప్పుడు మీరు మీ శరీర ఏచ్ఛలను ఎంత మాత్రము కూడా నెరవేర్చలేరు. కాబట్టి మీరు ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించాలి అంటే మొదటిగా మీరు క్రీస్తులో నాటబడి క్రీస్తులో వేరు పారిన ప్రార్థనా జీవితమును కలిగి ఉండి దేవుని ఆజ్ఞలను నిత్యము పాటిస్తూ వాటిని క్రియల్లో మీ జీవితాల్లో కొనసాగించగలిగినప్పుడు మీ ఆత్మీయ జీవితము ఫలభరితము అవుతుంది. మీ ఆత్మానుసారముగా నడుచుకోవడము నీకు సాధ్యపడుతుంది. అప్పుడు మీ శరీర ఇచ్ఛలను ఎంత మాత్రము కూడా నెరవేర్చలేరు. మీరు ఆత్మానుసారముగా నడిచినప్పుడు మాత్రమే మీ శరీరానికి సిలువ వేయగలిగిన సామర్థ్యము క్రీస్తు ప్రభువారు మీకు ఇస్తారు. కాబట్టి మీరు ఫలభరితమైన ప్రార్థనా జీవితము కలిగి ఉండాలని, ఆత్మానుసారముగా ఆత్మీయమైనటువంటి హృదయ వాంఛలను కలిగి ఆత్మానుసారముగా నడుచుకోవాలని, ఆత్మానుసారమైనటువంటి నడిపింపును నీవు కలిగి ఉండాలని ఆ క్రీస్తు ప్రభువారు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆత్మ అనేది దేవునికి సాదృశ్యముగాను, శరీర ఇచ్ఛలు నెరవేర్చటము అనేది సాతానుకు సాదృశ్యముగాను ఉంటూ ఉండగా, మీరు దేవుని సాదృశ్యమును కలిగి ఉండి దేవుని ఆత్మను కలిగి ఉండి ఆత్మానుసారమైన ఇచ్ఛలను నెరవేర్చే వారిగా ఉండాలని, ఈ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేర్పు కావాలని, ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకొని ఈ లోకంలో మీ యొక్క యాత్రను ఆత్మానుసారంగా నడిపించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. గాడ్ బ్లెస్ యూ ఆల్.